హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మన శాండ్ ఆర్ట్ మ్యూజియం రెడీ అయిపోయింది. చూడండి, అమ్మవారు వినాయకుడిని తయారు చేస్తున్న ప్రతిమ, అలాగే బాలుని తయారు చేసిన ఆ బాలుని చూసి మురిసిపోతున్న పార్వతీ అమ్మవారు. ఆ తర్వాత ఆ బాలుని ద్వారం వద్ద కాపలా పెట్టి ఉండు నాయనా, నేను స్నానానికి వెళ్తానని చెప్పి వెళ్తున్న అమ్మవారు. ఆ తర్వాత అంతలోనే వచ్చిన శివయ్య బాలుని ప్రశ్నించి, నాయన నన్ను లోపలికి వెళ్ళనివ్వంటే, ఎవరు నువ్వు, నా తల్లి స్నానం చేస్తుందని చెప్పి శివుణ్ణి అద్దుకుని ఆపిన బాలుడు. ఆ తర్వాత ఎంత చెప్పి బతిమలాడినా లోపలికి పంపని బాలుడిపై ఆగ్రహించిన శివయ్య, శివుని ఆగ్రహం చూసి కూడా చెలించకుండా అయితే ఏంటి అన్నట్టు కేర్లెస్గా ఉన్న బాలుడు. అంతటితో ఆగ్రహించిన శివుడు త్రిశూలాన్ని విసిరి బాలుడి శిరస్సుని ఖండించిన దృశ్యం ఇక్కడ చూడొచ్చు. అలాగే అంతలోనే లోపల నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తున్న పార్వతి ఆగండి అంటూ అరుస్తున్నట్టు చూపిన దృశ్య చిత్రం శిల్పం. అలాగే శిరస్సు తెగిపడిపోయిన మొండాన్ని చేతిలో తీసుకుని, శిరస్సును ఒక చేతిలో తీసుకుని బోరున విలిపిస్తూ శివుని వెనుక చూపి ప్రశ్నిస్తూ బాధతో అడుగుతున్న పార్వతీదేవి, విని వెంటనే నాకు తెలియక చేశాను, నేనున్నాను పార్వతి, నీ బాలుని బ్రతికించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి హామీ ఇస్తున్నట్టుగా చూపించిన శిల్పం. అలాగే ఆ విను వెంటనే ప్రమదగణాలతో నంది తదితర ప్రమదగణాలతో ఆజ్ఞాపించి ఉత్తర దిక్కున ఉన్న ఏ జీవి తలనైనా తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్న శివుడు. ఆ విను వెంటనే ప్రమదగణాలు ఉత్తర దిక్కున ఒక చెట్టు కింద పడుకున్న ఏనుగును చూసి తన శిరస్సు ఖండించి తీసుకొస్తున్న దృశ్యం. ఆ తర్వాత ఖండించి తీసుకొచ్చిన నంది తీసుకొచ్చి పరమశివుడికి ఇస్తే, పరమశివుడి చేతుల మీదుగా పార్వతీదేవి మొండాన్ని పట్టుకోగా విష్ణుమూర్తి ప్రాణం పోయేగా శివుడు గణపతికి తల అమర్చుతున్న దృశ్యం ఇది. అమరుస్తూ తనకి లైఫ్ ఇస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మళ్ళీ వినాయకుడికి లైఫ్ ఇచ్చి బాలుని బతికించిన దృశ్యం. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరంతో బాలగణపతిగా నాడు వెలిసి నేడు అందరిలోనూ అన్ని దేవుళ్ళలోనూ ప్రథమ పూజలు అందుకున్న మన వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణేశుడు, ఇలా అనేక పేర్లతో పిలువబడుతున్న మన ఆది గణపతి, ఆది పూజలు అందుకుంటున్న గణపతి. అలాగే ఎవరైతే భక్తులు ఉన్నారో కేదారి ప్రసాద్ గారు, వారు నమస్కరిస్తున్నట్టు ఆ వినాయకుడిని స్మరించుకుంటూ చేస్తున్నట్టుగా ఇది ఫైనల్ స్కల్ప్చర్. ఇలా వచ్చే వాళ్ళకి కనువిందు చేసే విధంగా ఈ శాండ్ స్కల్ప్చర్ సబ్బురుపరిచే విధంగా 5 feet హైట్లో చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్నాడు.